ఒక ఊరిలో సిద్దప్ప అనే ఒక బద్ధకస్తుడుండేవాడు. ఏ పని చేయకుండా కాలాన్ని వెళ్లదీస్తుండడంతో ఎవరన్నా పని చెప్పి చేయమని చెప్పినా సాకులు వెతుక్కొని ఏ పనీ చేయకుండా సోమరిపోతులా తిరిగేవాడు. అందుకు సిద్దప్పను అందరూ సోమరిపోతు సిద్దప్ప అని పిలిచేవారు. సిద్దప్పకు పైగా జాతకాల పిచ్చి కూడా ఉంది. చిలక జ్యోతిష్యం బాగా నమ్మేవాడు. ఒకరోజున ఆ ఊరిలోకి చిలక జోస్యం చెప్పే జగన్నాథం వచ్చాడు. అప్పుడు, ఇదిగో జగన్నాథరావు, నీకోసమే చూస్తున్నా, రా. పొద్దున్నే ఈడు తగులుకున్నాడేంటి? ఒరూ బేరం. ఈరోజు నా జాతకం ఎలా ఉంటుందో నీ చిలకనడిగి చెప్తావేంటి? నా చిలకేంటిరా తింగరోడా? అదే నీ దగ్గరున్న చిలకనర్థం. ఎలాగోలా జాతకం చెప్పి నా జాతకం మార్చకూడదు. కూడదు. ఎందుకంటే నేనేమీ గర్భిణీ స్త్రీలకు ఉచిత ప్రయాణం అన్నట్టు సోమరిపోతు సోంబేరులకు ఉచిత దోషమేమీ చెప్పడం లేదు. ముందు డబ్బు, ఆ తర్వాతే జాతకం. ఆ విషయంలో నువ్వేమీ కంగారు పడకు. నా దగ్గర 1,00,000 రూపాయలున్నాయి. ఆ 1,00,000తో ఏ వ్యాపారం చేస్తే బాగా సంపాదిస్తానో చెబితే నీకు 100 రూపాయలిస్తా. నెత్తిమీద రూపాయి పెడితే ₹1 కూడా ఎవ్వడూ నిన్ను కొనుక్కోడు. నీ దగ్గర 1,00,000 ఉందంటే నేను నమ్మాలా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నమ్మకపోతే మానేయ్, వేరే వాళ్ళ దగ్గర చెప్పించుకుంటా. ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడవే ఉన్నావా ఏంటి? వీధికొకరున్నారు చిలక జోషం చెప్పేవాళ్ళు. వీడు ఇంత నిక్కచ్చిగా చెబుతున్నాడంటే నిజంగానే ఉండుంటాయి. అంత కోపం ఎందుకయ్యా? సర్లే చెప్తాగాని, ఇంకో విషయం ఏమిటంటే ఈ మధ్య నేను చిలక జోస్యం చెప్పడం లేదు. ఎందుకు? దానికి తిండి పెట్టడం లేదని పారిపోయిందా ఏంటి? అది కాదు. నువ్వన్నట్టు చిలక జోస్యం చెప్పేవాళ్ళు ఊరికొక్కరున్నారు కదా. అందులోనూ రోబో జాతకాలు కూడా వచ్చాక మాలాంటి వాళ్ళ వ్యాపారం దెబ్బతినింది. ఈ కాంపిటీషన్ను తట్టుకోవాలని చిలక జోస్యం చెప్పడం మానేశాను. పిల్లి జోస్యం చెబుతున్నాను. ఇదేదో వెరైటీగా ఉందే. ఈ పిల్లితో జనాలకు జాతకం చెప్పించి మొన్నే ఇల్లు కూడా కట్టుకున్నాను తెలుసా? ఈ పిల్లిని మనం సొంతం చేసుకుంటే మనం కూడా డబ్బులు బాగా సంపాదించొచ్చు కదా. ఈ పిల్లిని నాకు అమ్ముతావా? ఇది నా బంగారు కోడిపెట్ట. దీన్ని నేనెవ్వరికీ అమ్మను. ఇందాక పిల్లన్నావు, ఇప్పుడేమో కోడిపెట్టంటున్నావు. నీ మొహం. నా పిల్లిని పొగడ్డం కోసం బంగారు కోడిపెట్ట అన్నాను. అంతేగాని అది నిజంగా కోడి కాదు. దీన్ని నాకమ్మితే 1,000 రూపాయలిస్తాను. నిజమా? 100కి 100 పాళ్ళు నిజం. నీ జాతకం చెప్పడానికి నా పిల్లి జోస్యం ఒక్కటే సరిపోదు. మహాజ్యోతిష్య పితామహుడైన నాలాంటి వారి అనుగ్రహం కూడా ఉండాలి. ఏది? నీ చేయిని ఒకసారి చూపించు. సిద్దప్ప చేయి చూపిస్తాడు. నీ చేతిలో అసలు రేఖలే లేవు కదయ్యా. నీ అంతటి దరిద్రపు చేయిని నా జీవితంలో ఇంతవరకు నేను చూడలేదు. అట్టా కోప్పడకండి జ్యోతిష్య పితామహుడు గారు. జ్యోతిష్య పితామహుడా? వాడెవడు? ఇందాక మీరే అన్నారు కదా. ఓహో, అవును కదా, అన్నాను. నీకు పని చేయాలన్న తపన ఉంటుంది కాని తాపీగా చేద్దాంలే అని అనుకుంటావు. వ్యాపారం చేసి కోట్లు గడించాలని ఉంటుంది కాని టీ తాగడానికి కూడా డబ్బులుండవు. అందరిచేత ప్రశంసలు పొందాలని ఉంటుంది కాని కనపడిన వారందరి చేత చివాట్లు తింటావు. రూపాయి సంపాదించే క్రమంలో 10 రూపాయలు పోగొట్టుకుంటావు. దీనిని బట్టి నీకేమర్థమవుతుంది? నన్ను దురదృష్టం వెంటాడుతుందని. నిన్ను దురదృష్టం వెంటాడడం కాదు, దురదృష్టం నిన్ను తుమ్మ జిగురులా అంటుకొని వదలడం లేదు. నువ్వు ఎవరిష్టంత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నావు, కాని నీ వరస్ట్ బిహేవియర్తో చెప్పంటుకున్న బబుల్ గమ్లా అలా ఉండిపోతున్నావు. నా జాతకం బాగుందో లేదో తెలీదు కాని నీ మాటలు వింటుంటే ఉరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. కంగారు పడకు, దానికింకా టైముందిలే. ఏదో అంటున్నారు. ఏం లేదులే, మనసుంటే మార్గం ఉంటుందని చెబుతున్నాను. ఇలాంటి కొటేషన్లు నేను కూడా లచ్చ చెప్తాను గాని ఇప్పుడు నేనేం చేయాలి? దీనికంతటికీ కారణం నీ బద్ధకంతో పాటు అప్పనంగా డబ్బు సంపాదించాలన్న నీ దురాలోచన మానుకోవాలి. నేనేం దురాలోచన చేశాను? నా పిల్లిని కొట్టేసి దానితో వ్యాపారం చేద్దామనుకున్నావు కదూ? అబ్బే, నేనేమీ అనుకోలేదే. 20 ఏళ్ల నుంచి జోస్యం చెబుతున్నాను. ఏ బిడ్డ ఎటువంటి వాడో నాకు తెలియదా? ఇప్పటికైనా మారి కష్టపడి పనిచేసి సోమరిపోతుతనాన్ని వదిలించుకుంటే నీ జీవితంలోకి మంచి గడియలు ముంచుకొస్తాయి. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందని ఒప్పుకున్నానులే గాని నేనేం చేయాలో చెప్పు. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో వ్యాపారాలు చేశావు కదా? అవునండి, బొగ్గుల వ్యాపారం చేసి బుగ్గిపాలయ్యాను. పాల వ్యాపారం చేసి అప్పుల పాలయ్యాను. వడ్డీ వ్యాపారం చేసి నడ్డి విరగ్గొట్టుకున్నాను. ఇంకా చెప్పకు,
నీ దరిద్రం నాక్కూడా అంటుకునేలా ఉంది. జీవితంలో ఎంతో సాధించిన వాడిలా నీ వైఫల్యాలను గుర్తు చేసుకుని మరీ గర్వంగా చెప్తున్నావంటే నీ అంత వరస్ట్ ఫెలో ఎవరు ఉండరు. అది కాదండి, అందరికీ చెప్పి చెప్పి నోటికి అలవాటైపోయింది. ఇన్ని వ్యాపారాలు చేసి కూడా పల్లె వెలుగు బస్సులో పోతులమ్ముకునేవాడిలా ఎందుకు ఉండిపోయావో చెప్పనా? ఇందాకట్నుంచి చూస్తున్నా. లాటరీ టికెట్ లాస్ట్ నెంబర్ ఊరించినట్టు చెప్పనా చెప్పనా అంటూ తెగ చిరాకు తెప్పిస్తున్నారు. ఆ చెప్పేదేదో త్వరగా చెప్పండి బాబూ. ఇప్పటి వరకు నువ్వు వ్యాపారానికి పెట్టుబడి పెట్టింది నీ సొంత డబ్బులతో కాదు, నీ తల్లిదండ్రులు ఇచ్చిన సొమ్ముతో వ్యాపారం చేయడం వలన. అయితే నా సొంత డబ్బుతో పెట్టుబడి పెడితే రాణిస్తానంటారా? ఖచ్చితంగా. కావాలంటే రాసిపెట్టుకో. అలాగే, పెన్నుంటే ఇవ్వండి, చేతిమీద రాసుకుంటాను. ఆ ఎగసెక్కాలే తగ్గించుకుంటే మంచిది. అసలు ముందు స్టార్ట్ చేసిందెవరు? సర్లే, ఇప్పుడవన్నీ ఎందుకుగాని ముందు విషయానికి రా. నేనెప్పుడో వచ్చేశాను. మీరే రావాలా వద్దా అని రైలు గేటు దగ్గర నిల్చున్నవాడిలా అక్కడే ఉండిపోయారు. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా, కొంచెం ఆత్రం ఆపుకోవయ్యా. మీకో విషయం తెలుసా? ఆత్రం వచ్చినా మూత్రం వచ్చినా అస్సలు ఆపుకోలేము. సర్లేగాని, మీరు చెప్పింది బానే ఉంది గాని, వ్యాపారం చేయడానికి ఉన్న పలంగా ఎలా సంపాదించాలి? నీ సొంత సొమ్మంటే పాత సినిమాల్లో నువ్వు రాత్రి పగలు రిక్షా తొక్కేసి లక్షలు లక్షలు సంపాదించడం కాదు, అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టు. నీకు డబ్బులు వచ్చిన తర్వాత తీర్చేస్తావు కాబట్టి అది నీ సొంత సొమ్ము కిందే లెక్క. ఎవరన్నా బాగా బలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి అద్వితీయంగా ముందుకు సాగిపో. బాగా బలిసిన వాళ్ళంటే సారీ బాగా తెలిసిన వాళ్ళంటే మీరే ఉన్నారు. ఆ అప్పేదో ఇచ్చి డాక్టర్ అయిపోండి. నీకు అప్పిస్తే నేను డాక్టర్ ఎలా అవుతాను? అప్పిచ్చివాడు వైద్యుడన్నారు కదా మన పెద్దలు. మీరే ఎలాగోలా నాకు సాయం చేయాలండి. నీకు మనీ సహాయం చేయలేను గాని మాట సహాయం అయితే చేయగలను. ఏదోటి చెప్పి నాకో దారి చూపెట్టండి బాబూ. ముందు నీ సోమరితనాన్ని వదిలించుకో. ఉదయం 5 గంటలకే లెగడం అలవాటు చేసుకో. రోజూ ఏదో పని చేసి కష్టపడి 1 నెల రోజుల తర్వాత నా దగ్గరికి వస్తే నీ మీద నాకు నమ్మకం కలిగితే నిన్ను మంచి పనిలో పెట్టిస్తా. అన్నింటికంటే ముందు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయని ఇతరులను మోసం చేయడం ముందు మానేయ్ అని జగన్నాథం సిద్ధప్పకు తలంటు పోసి పంపించేస్తాడు.